ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి సొంత జిల్లాలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇక పాలమూరుకు సీఎం హోదాలో రేవంత్ వస్తుండటంతో ప్రజల్లో పలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వరాలు గుప్పిస్తారని భావిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో పాలమూరులో రేవంత్ ప్రచారాన్ని నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పలు హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇక 6 గ్యారెంటీల పథకాలతో పాటు పాలమూరులోని పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి సొంత జిల్లాలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. పాలమూరుకు సీఎం హోదాలో రేవంత్ వస్తుండటంతో ప్రజల్లో పలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాంతానికి వరాలు గుప్పిస్తారని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడి హోదాలో పాలమూరులో రేవంత్ ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పలు హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. 6 గ్యారంటీ పథకాలతో పాటు పాలమూరులోని పలు సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటిసారి సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఇక సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోస్గిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. గురుప్రసాద్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకుంటారు. కోస్గిలో ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 4,324 కోట్ల పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఆ తర్వాత 4 గంటలకు ఏదైతే బహిరంగ సభలో పాల్గొంటారో ఈ బహిరంగ సభలో ఆయన ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారని కూడా ఇక్కడ ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొడంగల్ అలాగే నారాయణపేట ప్రాజెక్టు సంబంధించి 2,924 కోట్లకు నిధులను కూడా ఇప్పటికే కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంబంధించిన రేవంత్ రెడ్డి సీఎం గా కావడం, ఆ తర్వాత మొట్టమొదటిసారి ఆ హోదాలో ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూడా కొడంగల్ నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రసంగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు మరేమైనా ఇంకేమైనా నిధులు కేటాయిస్తారా అనేది కూడా వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి. 1,500 మంది సిబ్బందితో పూర్తిస్థాయి మాత్రం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఈ ప్రాంతానికి బహిరంగ సభకు తరలించే విధంగా ప్లాన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలో కూడా ఈ సభను సక్సెస్ చేయడం, అలాగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా రూపురేఖలు మారిపోతాయని చెప్పేసి ఇక్కడున్న ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.